మే 28వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ తరువాత జరిగేది ఇదే. ఇక మేషరాశి వారికి సాయంత్రం 6 శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. తరువాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, తరువాత ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి ఇక కుజుడు. మేషరాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత తెలివితేటలతో ఉంటారు, కానీ సమయస్ఫూర్తి భావన తక్కువగా ఉంటుంది. సమయస్ఫూర్తి కన్నా కూడా వీరు బంధాల పట్ల కూడా ఎక్కువగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కానీ కొంచెం ఆలోచించి నిర్ణయాలను తీసుకున్నా లేదా ఆలోచించి కొంచెం ముందడుగు వేసినా వీరి దశ మారుతుంది. వీరికి పట్టే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ వీరికి ఆలోచన విధానం అనేది తక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. బంధాలను చులకన చేస్తూ ఉంటారు. ప్రతిసారి తెలిసి చేసినా తెలియక చేసినా ఆ సమస్యలు అనేవి మీరు మళ్ళీ తిరిగి అనుభవించవలసి ఉంటుంది. అంటే బంధాలను కాపాడుకోవాలి అనేటటువంటి తాపత్రయం ఎక్కువగా ఉండదు, కానీ కష్టాలు మాత్రం అధికంగా ఉంటాయి. అయినప్పటికీ వీరు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. డబ్బుని కష్టపడి సంపాదిస్తారు. ఎంత సంపాదించారో అంత ఖర్చుని కూడా చేస్తూ ఉంటారు. అంతే తప్ప వీరు మాత్రం పొరపాటును కూడా డబ్బుని సేవ్ చేయాలి అనే కానీ అలానే డబ్బు విషయంలో జాగ్రత్త పడటం కానీ చేయరు. ఇలా డబ్బు విషయంలో జాగ్రత్త పడటం ఇలాంటివి చేస్తే గనక వీరొక మంచి పొజిషన్లో ఉంటారు. డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగించుకొని కుటుంబంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని పొందుకొని ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం పొరపాటున కూడా అవి చేయటానికి ఇష్టపడరు. అంటే డబ్బుని సంపాదించడానికి చాలా తపన పడుతూ ఉంటారు, తాపత్రయం ఉంటుంది. కానీ డబ్బుని సంపాదించిన దానిని ఎలా సేవ్ చేసుకోవాలో మాత్రం అవగాహన అనేది వీరికి ఉండదు. డబ్బు విషయంలో సరైన అవగాహన అనేది మేషరాశి వారికి అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చిన్న వయస్సు నుండే కష్టాలు ఏమిటి అనేది చాలా బాగా తెలుసు. ఎందుకంటే అనుభవం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అతి చిన్న వయస్సు నుండే కుటుంబ సమస్యల వల్ల వీరు సంపాదించటం, తెలివిగా ఉండటం, చురుగ్గా ఉండటం వంటివి నేర్చుకుంటారు. అలానే ఓర్పు సహనం కూడా అధికంగానే ఉంటుంది. అలానే కొన్ని విషయాలలో వీరు ఊరికూరికనే చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకు అంటే గనక వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలానే ఊరికూరికనే కోపం వస్తూ ఉంటుంది. కానీ ఎవరైనా ఆపదలో ఉంటే వారు ఎలాంటి వారు ఏంటి అని కూడా ఆలోచించకుండా వీరు సహాయం చేస్తూ ఉంటారు. అలానే ఒక కష్టం తీరింది అనుకునే లోపే ఇంకొక కష్టం ఎదురవుతుంది. కొన్నిసార్లు ఆవేశంలో బంధాలను దూరం చేసుకుంటారు. ఎంతో మంచి బంధాలను కూడా కొన్నిసార్లు దూరం చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క ఆవేశం వల్లే అదంతా కూడా. అయితే ఈ ఆవేశమే వీరిని ఖచ్చితంగా కూడా చిక్కుల్లో పడవేస్తుంది ఏదో ఓ రోజు. ఆవేశాన్ని మీరు తప్పకుండా తగ్గించుకోవాలి. మేషరాశి వారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ప్రశాంతంగా మాట్లాడాలి. వాక్కు ముఖ్యంగా మీ మాట తీరు చాలా కటువుగా ఉంటుంది. ఎప్పుడైనా మన మాట తీరు అనేది సున్నితంగా ఉండాలి తప్ప కటువుగా అస్సలు ఉండకూడదు. మాట తీరు వల్లే బంధాలు బలహీనపడతాయి. అదే మాట తీరు వల్లే బంధాలు బలపడతాయి.
బంధాలను బలపరుచుకోవాలి అంటే మాట తీరు చాలా ముఖ్యం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బంధాలను బలపరుచుకోవాలి అన్న, ఫ్యూచర్‌లో మీరు చాలా సంతోషంగా ఉండాలి అన్న ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా మీరు ఎవరిని కూడా కొత్త స్నేహితులను నమ్మినా, కొత్త స్నేహాలను ఎక్కువగా పరిచయం చేసుకున్నా కష్టాలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి. కొత్త స్నేహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త స్నేహితులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, మీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అన్నా, డబ్బుకు సంబంధించి సమస్యలు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించి స్నేహం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు కొత్త స్నేహితులతో పరిచయాలు అనేవి అంతగా కలిసి రాకపోవచ్చు. పాత స్నేహాలు, పాత బంధాలే మీకు చాలా ఇంపార్టెంట్‌గా భావించాలి. అలానే మీరు కొత్త స్నేహితులు పరిచయం అవ్వగానే పాత స్నేహితులని కూడా పక్కన పెడుతూ ఉంటారు. ఇలా కాకుండా ఎన్ని కొత్త స్నేహాలు ఎదురైనా పాత స్నేహాలను మరిచిపోవద్దు. ఎందుకంటే పాత స్నేహాలు అనేవి చివరి వరకు ఉంటాయి. కొత్త స్నేహితులు కొన్ని రోజుల వరకు మాత్రమే అత్యంత సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు చివరి వరకు మీకు తోడుగా అస్సలు ఉండరు. మీరు కష్టాల్లో ఉంటే మధ్యలో వదిలివేసి వెళతారు. ఇంకా కష్టాల్లోకి తోసివేస్తారు. అంతే తప్ప వారు మాత్రం మీకు ఏ విధంగా కూడా మంచి చెయ్యరు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మీకు సమస్యలు అనేవి అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు. మీకు దరిద్ర బాధలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. మనుషుల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో పాము కంటే కూడా విషపూరితమైనటువంటివి, జంతువుల కన్నా కూడా విషపూరితమైనటువంటి మనస్తత్వం కేవలం మనుషులదే అని చెప్పుకోవచ్చు. ఇక మనుషులు ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తి దగ్గర అవసరం ఉంటే మాత్రమే వాడుకుంటారు. మీ దగ్గర డబ్బుంది అంటే ఆ డబ్బుని కాజేసే వరకి కూడా అలానే వాడుకుంటారు. అలానే మీకు సమాజంలో మంచి పేరు ఉందంటే ఆ పేరు ప్రతిష్టలు తొలగిపోయే వరకు మిమ్మల్ని వాడుకుంటారు. మీ యొక్క లైఫ్‌లో సెటిల్ అయ్యారు అంటే మీ సెటిల్మెంట్‌ని తొలగించే వరకు, మీరు డౌన్ అయ్యే వరకు వాడుకుంటారు, మీతో ఉంటారు. ఇక మీరు డౌన్ పొజిషన్‌లో ఉంటే మాత్రం తిరిగి మిమ్మల్ని చూడరు. అలాంటి వ్యక్తులు కనీసం మీకు ఆదుకోవటం పక్కన పెడితే మాట కూడా మాట్లాడకుండా బాధ పెడుతూ ఉంటారు. అయితే చాలామంది ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేరు. అదే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు మేషరాశి వారికి స్నేహితులుగా అవుతూ ఉంటారు. కనుక కొత్త స్నేహితులను కానీ, కొత్త పరిచయాలను కానీ పొరపాటున కూడా నమ్మకూడదు. అలా నమ్మితే మాత్రం మీకు చాలా రకాల సమస్యలు, కష్టాలు అనేవి ఎదురవుతాయి. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాయంత్రం తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్‌లో ఎలాంటి సందేశాలు వస్తాయో చూద్దాం. విలువైనటువంటి కొన్ని పత్రాలను కూడా మేషరాశి వారు అందుకుంటారు. ఉద్యోగం కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. దానితో పాటు ఈ సమయంలో మీకు చాలా రోజుల నుండి ఎవరితో అయితే విభేదం ఏర్పడి ఉందో వారు ఈ రోజున మిమ్మల్ని మాట్లాడివ్వటం, కలవటం జరుగుతుంది. తద్వారా మీ మనస్సు చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక ఇక అదేవిధంగా మీ లైఫ్‌లో మీరు ఎప్పుడైనా సరే ఎదగాలి అనుకుంటే మాత్రం ఎవరి సలహాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలే మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చాలా గొప్పవి. కొన్నిసార్లు అనుభవం లేనటువంటి వాటిల్లో మాత్రం తలదూర్చకూడదు. అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని మీ యొక్క పనులను పూర్తి చేసుకోవాలి. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. అదేవిధంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాయంత్రం తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వమని అడిగినా లేదా ఏదైనా సరే మీకు డబ్బు రెట్టింపు చేసి ఇస్తాము, ఎన్ని విధాలుగా చెప్పినా డబ్బులు మాత్రం ఇవ్వకూడదు. అలానే పుట్టింటి నుండి గృహిణీలు అయితే శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు అయితే ఆఫీస్ కాల్ నుండి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది. తద్వారా మీ మనస్సు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలానే కోర్టు కేసులకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు ఏవైనా ఉన్నా సరే
అవి కూడా ఓ కొలిక్కి వస్తాయి. ఇక మీకు ఈ సమయంలో ఈ విధంగా ఉంటుంది. ఫోన్ కాల్ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఫోన్‌లో వచ్చిన ప్రతీదీ కూడా అస్సలు నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బులను మాత్రం వృధా చేసుకోకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.